హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ప్రొద్దుటూరు పట్టణ ముస్లిం సోదర సోదరిమణులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈ వీడియో ముఖ్య కార్యం మన ప్రొద్దుటూరు మార్కెట్ నడిబొడ్డున ఉండే మార్కెట్ గురించి మాట్లాడుతున్నా. ఆ సృష్టికర్త సాక్షిగా ఒక 5 నిమిషాలు అన్ని నిజాలుగా మాట్లాడతాం. ఒక్కటి కూడా అబద్ధం వద్దు, అన్ని నిజాలే మాట్లాడతాం. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు 3 ఏళ్ల కిందట శివాలయం సర్కిల్ నడిబొడ్డున ఉండే మార్కెట్ని కుళ్ళగొట్టి అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మార్కెట్ ఒక ఇటుక పోవాలన్నా కూడా, బుల్డోజర్ దాటాలన్నా కూడా నా మీద నుండి దాటాలా అని చెప్పిన మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అతనికి అధికారం చేతికి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో మార్కెట్ని కుళ్ళగొట్టి అక్కడున్న మైనార్టీ సోదరులు సోదరిమణులు, చిరు వ్యాపారస్తులు, పూలు అమ్మేవాళ్ళు, దళితులు, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఉన్నారు. దాని చుట్టుపక్కల వైశ్య సోదరులు ఉన్నారు, గుడ్డలంగళ్ళు ఉన్నాయి. అక్కడ కేవలం ఆ మార్కెట్ పగలగొట్టి తాత్కాలికంగా మన కోసం మార్కెట్ కట్టినాడు, మేము అభివృద్ధి చేసినాము, 53 కోట్లతో నేను మార్కెట్ని మళ్ళా నిర్మిస్తున్నాను అని చెప్పినారు కదా. నేను దానికి జవాబిస్తున్నాను. ఎమ్మెల్యే గారు, ప్రొద్దుటూరు మార్కెట్లో ఎన్ని అంగళ్ళు ఉన్నాయి? 185, 190 అంగళ్ళు ఉన్నాయి కూరగాయల అంగళ్ళు. ఇప్పుడు ఎన్ని అంగళ్ళు ఉన్నాయి అంటే, కూరగాయల అంగళ్ళు అంటే దాని చుట్టూ ఉండే పసారి అంగళ్ళు, చిల్లర అంగళ్ళు కూడా దానితో కలిపి కూడా చెప్తున్నా. మైనారిటీ సోదరులు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు మార్కెట్లో. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు లబ్ధి పొందడానికి కోసం వాళ్ళు వైఎస్ఆర్సీపీ జెండా మోసి ప్రొద్దుటూరులో ఉండే మార్కెట్ లోపలికి రాజకీయం తెప్పించింది కొందరు జెండా మోసిన పూరంబోగులో చెప్తున్నా. మీరు కూడా బాగా వినండి. ఇది మాట మీకు ఒకవేళ మనసుకు బాధ కలిగించిందంటే అప్పుడు మీరు తప్పు చేసినట్టు. వాళ్ళు నా బంధువులు కావచ్చు, మా నాయనకు స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నా కుటుంబం కూడా మార్కెట్లోనే ఉంది. ఇప్పుడు మార్కెట్ విషయంలో వస్తాను. మీరు తాత్కాలికంగా మార్కెట్ కట్టినారు కదా, ఆ మార్కెట్ ఎక్కడ కట్టినారు, ఎక్కడి నుండి ఎక్కడ పెట్టినారు, అక్కడ అంగళ్ళు ఎలాంటి సిస్టమ్ పెట్టినారు? మీరేమైనా మీ సొంతంగా ఏమైనా మీ సొమ్ముతో ఏమైనా కట్టినారా? లేక ప్రభుత్వం సొమ్ముతో కట్టించినారా? మున్సిపాలిటీ పన్నులు ఏమైనా తీసుకొచ్చినా దాని మున్సిపాలిటీ ఖాతా నుంచి ఏమైనా కట్టినారా? కాదు కదా ఎమ్మెల్యే గారు. ప్రతి అంగడి దగ్గర మీరు లెక్క తీసుకున్నారు. ప్లాట్ఫారానికి 10,000, 12,000, 8,000, రూమ్లో ఉండే వాళ్ళకు 40,000, 38,000 ఏమంటే దానికి చేసిన మెయింటెనెన్స్ ఖర్చు అని చెప్పి లెక్క తీసుకున్నారు కదా. కొన్ని వందల కుటుంబాలు మీరు మార్కెట్ పగలగొట్టిన తర్వాత కొన్ని వందల కుటుంబాలు, మైనార్టీ సోదరులు, దళితులు రోడ్డు పాలైనారు. ఎంతోమంది దాని మీద పేదలు ఉన్నారు, చాలామంది పేదవాళ్ళు బతుకుతున్నారు. ఒక్కొక్క అంగడికి 4, 5 మంది పని చేసేవాళ్ళే ముస్లిం సోదరులు ఉన్నారు, దళితులు ఉన్నారు. అక్కడి నుండి మీరు మార్కెట్ పగలగొట్టిన తర్వాత మళ్ళా మార్కెట్ మార్చినారు తాత్కాలికంగా అని. అక్కడ వ్యాపారాలు ఉన్నాయా? కొన్ని వందల కోట్లు నష్టపోయినారు, లక్షల్లో కాదు, 100 కోట్లలో నష్టపోయినారు. ఎవరైనా ప్రశ్నిస్తారా? ప్రశ్నిస్తే కేసులు పెడతారు, లేదంటే బెదిరిస్తారు, లేదంటే ఫోన్ కాల్లో వార్నింగ్లు ఇస్తారు. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరండి. మంచి రాజ్యాలు వెళ్ళిన రాజులే పోయినారు. అందులో మీరు ఒక వెంట్రుక స్వారీ చెప్పకూడదు. మీకు చెప్పే స్థాయి మాది కాదు, మా స్తోమత కూడా కాదు అంత పెద్ద మాట చెప్పే. కానీ ముస్లిం సోదరులు, దళితులు, చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారస్తులు రోడ్డున పడడానికి కారణం కేవలం మీరే ఎమ్మెల్యే గారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న, మీరు చేసిన వల్ల ప్రొద్దుటూరు మార్కెట్ సర్వనాశనమైంది. కొన్ని వందల కుటుంబాలు రోడ్డు పాలైనాయి. సొంతంగా అక్కడ ఉండే మార్కెట్లో ఉండే ఓనర్ల కొడుకులు కూడా చదువు మానుకొని మార్కెట్లో వచ్చి కూర్చుంటున్నారు. గుమాసాలకు కూలీలు ఇవ్వలేక, జీతాలు ఇవ్వలేక.
అక్కడుండే మార్కెట్ వ్యాపారానికి ఇక్కడుండే మార్కెట్ వ్యాపారానికి మీరు చెప్తున్నారు కదా నేను సొంతంగా చేసినాను, నేను మైనార్టీ దత్తపుత్రుడిని, నేను మైనార్టీ కన్న బిడ్డని, మైనార్టీకి ఏ భంగం కలగనీయను అని మీరు చెప్తున్నారు కదా. నష్టపోయిన వాళ్లకు దాని బాధ తెలుస్తుంది. నేను నష్టపోలేదు, నా కుటుంబం నష్టపోయింది, నా స్నేహితులు నష్టపోయినారు, నా దాయాదులు నష్టపోయినారు. కొన్ని వందల మంది, ఒకరు ఇద్దరు కాదు. నా గురించి మీరు మార్కెట్లో ఎవరికి అడిగినా వెరిఫై చేసినా కూడా చెప్పారు ఈ ఫలానా పిల్లోడు ఎవరని. సగం మార్కెట్ నా జాతే ఉంది, సగం మార్కెట్ నా వంశమే ఉంది. ఏమి ఎమ్మెల్యే గారు మీరు ఎలా అడుగుతున్నారు ఓటు? 53 కోట్లతో అంటున్నారే. తాత్కాలికంగా కట్టిన మార్కెట్లోనే 180, 190 అంగళ్ళు ఉన్నదానికి 310 అంగళ్ళు చేసి 110 అంగళ్ళు అమ్ముకున్నారు. మీరు అమ్ముకున్నారో, మీ బినామీగా ఉండే మీ చుట్టుపక్కల ఉండే చెంచాలు అమ్ముకున్నారో, మీ అభిమానులు అమ్ముకున్నారో, లే మీకు చాకరీ చేసే వాళ్ళకు మీరు గిఫ్ట్గా ఇచ్చినారో, ఆ దేవుడి కనుక, అది మీ కనుక, అక్కడ మార్కెట్లో ఉండే ప్రజల కనుక. మీరు ఓటు అడుగుతున్నారు కదా మైనార్టీ దళితులకుని. ఎవరే ఓటు ఎట్లా ఇస్తారు మీకు? ఏమైనా లాభం చేసినారనుకున్నారా మీరు? అభివృద్ధి అంటున్నారే, ఏమి చేసినారయ్యా? 4 లైట్లు వేసి 4 డివైడర్లు వేసి అది అభివృద్ధి అయిపోతుందా? ఎట్లాయా? ఎక్కడుంది అభివృద్ధి? ప్రశ్నిస్తే జైలు, ప్రశ్నిస్తే కొట్టడం, ప్రశ్నిస్తే వార్నింగ్లు ఫోన్లు చేసి బెదిరించడం. ఈ వీడియో పెట్టినా కూడా నాకు కూడా వార్నింగ్లు వస్తాయి. నేను వార్నింగ్లకు భయపడను. మహా అంటే లోపల పోతా, లేకుంటే మళ్ళీ బయటికి వస్తా, మహా అని పైకి పోతా. దానికి మించి ఏమీ కాదు కదా. ఈ వీడియో చూసిన వాళ్ళకైనా సిగ్గు అనేది వస్తుంది కదా మిమ్మల్ని ఓటు వేయడానికి. ప్రొద్దుటూరు ప్రజలకు, ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలకు చెప్తున్నా, వ్యాపారస్తులు ఈ ఎమ్మెల్యే ద్వారా కొన్ని 100 కోట్లు, లక్షలు కాదు, కొన్ని 100 కోట్లు నష్టపోయినాడు. ఏమంటే అది బయట చెప్పుకోలేరు, చెప్పుకుంటే కొడతారు. వాళ్ళ బాధతో వాళ్ళే కుమ్ములుకొని, ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసే ఆడపిల్లలు ఉన్నారు, కూరగాయలు అమ్మే వాళ్ళలో. నా స్నేహితులలో ఉన్నారు. ఒక్కొక్క అంగడికి 4-5 మంది గుమస్తాలు ఉన్నారు. ఇప్పుడు సొంతంగా వాళ్ళ బిడ్డలే చదువు మానుకొని వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. చేసుకునే తప్పు లేదు. దానికి కారణం ఎవరు? మన ఎమ్మెల్యే ప్రొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న. నీకు ఏ విధంగా ఓటు వేయాలన్నా చెప్పు. అభివృద్ధి అంటున్నావు కదా, ఏ విషయంలో అభివృద్ధి చేసినావు? 4 రోడ్లు 4 లైట్లు వేస్తే అది అభివృద్ధి అవుతుందా? ప్రశ్నిస్తే ఏం చేస్తావు? లోపల చూపిస్తావు. వేరేది ఏదైనా మాట్లాడన్నా, వేరేది ఏదైనా అడుగున్నా, నేను ఫలానా చేసినాను మైనార్టీ సోదరులకు, మైనార్టీ అని చెప్తున్నారు. కొత్తగా క్రియేట్ చేసినారు, బీజేపీ ప్రభుత్వంతో టీడీపీ కలిసి ఉందని. అది రాజకీయం పక్కన పెడతాం, దాని గురించి కాదు. నేను మాట్లాడేది కేవలం మార్కెట్ గురించి మాట్లాడతానా. ఇంకా రోడ్ల మీద ఒక్కసారి వచ్చి రోడ్ల మీద చూడండి ఎంతమంది అమ్ముకుంటున్నారో. ఏసీలో కూర్చొని ఏసీలో తిరగడం కాదు, ఒకసారి వచ్చి మా పొద్దుటూరులో చిరు వ్యాపారస్తుల పరిస్థితి చూడండి. దానికి కారణం ఎవరో అది కూడా మీరే. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవ్వరు ఏమి చెప్పరు మీకు, ఎవరు ఏమి చెప్పరు. రాబోయే ఎన్నికలు 10-11 రోజులు ఉన్నాయంతే. అప్పుడు వాళ్ళ ధైర్యం, వాళ్ళ ఓటుతోనే మీకు మీ రాజకీయానికి గద్దె దించుతారు. ఇదే పక్క, ఇదే జరుగుతుంది. ప్రొద్దుటూరు ప్రజలకు, ముఖ్యంగా మైనార్టీ నా సోదరులకు చెప్తున్నా, ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ఈ పొత్తులు సొత్తులు అని పక్కన పెట్టండి. మన వరకు ఏదైనా సరే మేము అందరం కలిసికట్టుగా తిరుగుతాం. ఈ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ప్రొద్దుటూరు మార్కెట్లో ఉండే కొంతమంది నా సోదరులు, నా బంధుమిత్రులు కూడా చెప్తున్నా, మీ రాజకీయ లబ్ధి కోసం పక్కన వాని సర్వనాశనం చేయడం మానుకోండి. మీరు బాగుపడతారు, మీ చుట్టుపక్కల బాగుపడతారు. మీ స్వలాభం కోసం ప్రొద్దుటూరు మార్కెట్ని నాశనం చేసినారు. రాజకీయం అంటే 20 ఏళ్ల కిందట ఎట్లా ఉండేది ప్రొద్దుటూరు మార్కెట్లో? పెద్దాయన నంద్యాల వరదరారెడ్డి గారు వస్తే ఒక వ్యక్తి దగ్గర వస్తున్నారు. ఆ వ్యక్తి మార్కెట్కి పెద్ద. అతని దగ్గరకు వచ్చి, ఏమయ్యా ఎట్లా ఉంది ఆ మార్కెట్ పరిస్థితి? బాగానే ఉంది కదా, టీ తాగినామా వెళ్ళినామా, అట్లా ఉన్నది రాజకీయం 20 ఏళ్ల కిందట. 10 ఏళ్లలో మార్పులు చేర్పులు చేసేసి రాజకీయానికి సర్వనాశనం చేసినారు. మార్కెట్కి రోడ్డు బాను చేసినారు. దానికి కారణం మీ బినామీలు, మీ దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు, ఇప్పుడు కూడా పొందేవాళ్ళు,
రాబోయే రోజుల్లో వాళ్ళు సమస్యలకు ఎదురయ్యే వాళ్ళు మా మైనార్టీ సోదరులే మీకు బుద్ధి చెప్తారు. అస్సలాము అలైకుం.